బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. పలకలకువారి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగో జనాలు మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూర్తిగా కాలిబూడవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ ప్రమాదంలో బస్సులో పూర్తిగా దగ్ధమైంది. అలాగే 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తూ ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, మాధవి, మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం సృష్టిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదేవిధంగా టిప్పరు ఈ రెండు ఢీకొట్టడంతో ఈ ఘటన సృష్టిస్తుంది. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆ మంటలు బస్సు ఒక్కసారిగా వ్యాపించడంతో ఒక్కసారి ఈసిపడడంతో వాటిని తప్పించుకునే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు సత్యదహనమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 10 మంది మృతి చెందారు. ఈ ఘటన మార్కాపురం సమీపంలోని రాయవరం ఘటన సృష్టిస్తుంది. ప్రస్తుతం అయితే 10 మంది దహనంతో పాటు మిగతా లోపల కూడా ఏమన్నా బయటపడే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు ఇంకా మృతులు అవకాశం ఉందని చెప్పి కుటుంబంలో పోలీసులు సగండా ప్రాంతాలు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటమైన పూర్తి వివరాలు అయితే మరికొచ్చినప్పుడు తెలిసే అవకాశం ఉంది. మాధవి, శంకర్, అంటే ఈ బస్సు ఏ ట్రావెల్ కి సంబంధించింది? అలాగే బస్సులో ఎంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది? బస్సులో దాదాపుగా 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మంటలు వ్యాపించిన తర్వాత కొంత బయటపడే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఎమ్మడే బస్సు స్లో చేసిన తర్వాత బయటకు దిగారు. మరికొందరు మాత్రం చిక్కుకొని బయటికి రాలేని పరిస్థితిలో మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎగిసిపడడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో వారికి అంటుకోవడం జరిగింది. దీంతో సజీవతమైన పరిస్థితి నెలకొంది. ఏదైనా మార్కాపురంలో దాదాపు ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా ఘోరంగా చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే సంఘటన ప్రాంతాన్ని చెప్తున్నారు. సహాయ కార్యక్రమాలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లో పూర్తి ట్రావెల్ బస్సు ఎక్కడి నుంచి అక్కడి ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేస్తుంది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన అయితే ఈ మంటలు వ్యాపించడానికి కారణమైందనే ఒక కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీని పూర్తి వివరాలు మాత్రం పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. మాధవి, శంకర్, అంటే ప్రాథమికంగా ఎటువంటి అంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారో? ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? ఘటనకు కావాల్సిన అంటే ఘటన జరగడానికి రీజన్స్ ఏం చెప్తున్నారు? ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుని చెప్తున్నారు. అదే విధంగా దీంట్లో ఒక్కసారిగా లోపల ఉన్న పెట్రోల్ కానీ ఆయిల్ కు ఈ మంటలు అంటుకోవడం, ఒక్కసారిగా ఈ బస్ కు అంటుకోవడంతో ఒకసారి ఎగిసిపడడంతో తప్పించుకునే పరిస్థితిలో నెలకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ పూర్తిగా విచారణ చేసిన తర్వాత మాత్రమే తుది నివేదికను వెల్లడిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. శంకర్, అంటే రైట్ నౌ అట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎవరినైనా కాపాడడం జరిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ ఉండే అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? పోలీసులు అయితే ప్రస్తుతం ఏంటంటే రాయవరం అనేది మార్కాపురం అనేది హైవే. ఈ హైవే అనేది మార్కాపురం టౌన్ కు దగ్గరలో ఉంటుంది. కాబట్టి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో దాంట్లో మంటలు ఏ విధంగా వ్యాప్తాయి, అసలు దీనికి కారణం ఏంటని చెప్పి పూర్తి స్థాయి ప్రస్తుతం అయితే పోలీసులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. మాది సో పూర్తి విషయాలతో మరికొద్ది వెల్లడించే అవకాశం వస్తుంది. మాత్రం అంటే ఇప్పటివరకు ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి 10 మంది సజీవమైనట్టు కూడా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు. బట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా సహాయకర్యం ముమ్మరం చేశారు. కాబట్టి లోపల ఇంకా కొంతమంది చిక్కుకున్నారా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం మరికొద్ది సేపట్లో పెరిగే అవకాశం ఉంది. శంకర్, అంటే ఈ ఘటన ఏ టైంలో జరిగింది? అలాగే ఆ బస్సు నుంచి ఎవరైనా ప్రమాదం నుంచి బయటపడిన వారు ఉన్నారా? వారేం చెప్తున్నారని చెప్తున్నారు? ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటల మధ్యలో చోటు చేసుకుందని చెప్పేసి ఒక ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. షార్ట్ సర్క్యూట్ వల్ల చోటు చేసుకుందా, లేకపోతే మిగతా కారణాలు ఏమి ఉండవచ్చా అని చెప్పేసి ఒక కోణంలో పోలీసులు విచారణ సాగుతుంది. ప్రయాణికులు అయితే మాత్రం లోపల ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎలా చోటు చేసుకుంది అనే ఒక పూర్తి పర్టికులర్ గా విషయాలు అయితే వాళ్ళు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. శంకర్, అంటే ప్రమాదంలో కొంతమంది గాయపడినట్టుగా తెలుస్తుంది. సో వారి పరిస్థితి ఎలా ఉంది? వారు ఏం చెప్తున్నారు? సో స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి కొంతమంది ప్రయాణికులు సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి నెలకొంది.
సో వీళ్ళు ఆ ఘటన జరిగిన సమయంలో వాళ్ళు బయటపడేందుకు ఒక ఇంటెన్షన్ లో బయటపడేందుకు ప్రయత్నం చేశారు కానీ బట్ ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, ఏ విధంగా చోటు చేసుకుంది పర్టికులర్ గా వాళ్ళు తెలియదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి నాకు. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఇక మంటల్లో పూర్తిగా కాలి బూడిదవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఓ బస్సు టిప్పర్ను ఢీకొనింది. ఈ ఘటనలో అయితే బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. పలకలకు వారి దగ్గర అయితే ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అలాగే ప్రమాదంలో 10 మంది కూడా సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పలకలకు వారి దగ్గర ఈ ప్రమాదం సంభవించింది. అలాగే కొంతమంది ఈ ఘటనలో గాయపడినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే వారి పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక టిప్పర్ను ఢీకొట్టింది ఒక ట్రావెల్ బస్సు. ఈ ఘటనలో పూర్తిగా బస్సు దగ్ధమవుతూ ఉంది. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఇప్పటి వరకు ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. పలకలకు వారి దగ్గర అయితే టిప్పర్ను ఢీకొట్టింది బస్సు. ఈ ఘటనలో పూర్తిగా బస్సు దగ్ధమవుతూ ఉంది. ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చాలా మంది కూడా ఈ ఘటనలో గాయపడినట్టుగా తెలుస్తుంది. వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. దీనిపైన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే ప్రాథమికంగా ఎలాంటి విషయాలు కూడా తెలియట్లేదు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమవుతుంది. 10 మంది సజీవ దహనమైనట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మార్కాపురం జిల్లా రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. టిప్పర్ను ఢీకొట్టింది ఓ బస్సు. పలకల క్వారీ దగ్గర అయితే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. బస్సు పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అతి భయానకరటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ పైన. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 10 మంది సజీవ దహనమైనట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మార్కాపురం జిల్లా రాయవరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అతివేగం కారణమా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందా అన్న దానిపై అయితే విచారణ కొనసాగుతుంది. పలకల క్వారీ దగ్గర అయితే ఈ ప్రమాదం సంభవించింది. అలాగే ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి అయితే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కూడా వరుసగా బస్సు ప్రమాదాలు అయితే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి ప్రజలను కూడా. సంఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తిగా ఆ మంటల్లో కాలి బూడిదవుతున్నటువంటి ఆ బస్సు మనం చూడొచ్చు. పూర్తిగా విజువల్స్ మనం చూడొచ్చు. అతి భయానకర దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం 10 టీవీ స్క్రీన్ పైన కూడా. మార్కాపురం జిల్లా రాయవరంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మనం చూడొచ్చు. పూర్తిగా అయితే బస్సు కాలి బూడిదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ప్రమాదంపై అయితే విచారణ కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూట్ కారణమా, లేక అతివేగం కారణమా, ఇంకేమైనా కారణమా అన్న నేపథ్యంలో అయితే విచారణ కొనసాగుతుంది. మరోవైపు అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ప్రమాద సంబంధించిన ఆ తీవ్రత కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కాలి బూడిదైంది ఆ బస్సు మొత్తం కూడాను. అలాగే ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మార్కాపురం జిల్లా రాయవరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నా. అలాగే ప్రమాదం జరిగినటువంటి టైంలో కూడా బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది. అలాగే ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. వరుసగా బస్సు ప్రమాదాలు అయితే ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన కావచ్చు, అలాగే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం కావచ్చు. వరుసగా అయితే ఫ్రీక్వెంట్ గా ఈ బస్సు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం ఒక కారణం అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా మారుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అతివేగం కారణమా, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటే ప్రమాదానికి కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. మరోవైపు సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే